నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని సహస్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి తులం బంగారం ఎక్కడా అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పంపిణీ కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేను ఆడబిడ్డల పక్షాన మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెలలో తీసుకుంటే ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కు, వచ్చే నెలలో తీసుకుంటే తులం బంగారం కూడా దాంతో పాటు ఇస్తామని అన్నాడు. మరి వచ్చే నెలనే అన్నాడు. ఇప్పుడు 16 నెలలు అయిపోయింది, ఇంకా తులం బంగారం ఇస్తలేరు. ఇయ్యండి అని చెప్పి నేను ఆడబిడ్డల పక్షాన డిమాండ్ చేశాను. దానికి జూపల్లి గారు సమాధానం చెప్పలేక అప్పులు అని చెప్పి ఏదో మాట మార్చబోయాడు. నేను మళ్ళీ సమాధానంగా అన్నా, అప్పులు చేసిన సంగతి ప్రతి సంవత్సరం అసెంబ్లీలో పెడతారు. పెట్టినప్పుడు మీ శ్రీధర్ బాబు, మీ బట్టి విక్రమార్క గారు